మింగ మెతుకులేదు, మీసాలకు మాత్రం సంపంగి నూనె కావాలంట. అలా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. గతంలో బీఆర్ఎస్ తన హయాంలో ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్కు తీసుకొచ్చింది. మొదటిసారి అయినా రేస్ సక్సెస్ఫుల్గా ముగిసింది. కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చాక ఈ ఈవెంట్ నిర్వహణ సంస్థకు 54 కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని ఆరోపించారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వరుస విచారణలకు పిలిచి ప్రశ్నలు వేసింది. కానీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టనట్టు ఏసీబీ ఏమీ తేల్చలేదు. ఇదొక తప్పుడు కేసుగా మిగిలిపోయింది. దీంతో కాంగ్రెస్ మంత్రి పొన్నం ఈ కేసులో నిధులు దుర్వినియోగం కాలేదని అందరి ముందు చెప్పేశారు. ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ ద్వారా తెలంగాణకు 700 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. వ్యక్తిగత కక్షలతో ఫార్ములా ఈ రేస్ను కేసుగా మార్చి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ భారీ ఆదాయాన్ని కోల్పోయింది. మొన్నటి వరకు ఫార్ములా ఈ రేస్ పై దుమ్మెత్తు పోసిన కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ అందాల పోటీతో ఏం చేస్తుంది? ఇక్కడ మంత్రి జూపల్లి ఏమంటున్నారంటే, హైదరాబాద్లో అందాల పోటీలు నిర్వహిస్తే తెలంగాణకి మంచి పేరు వస్తుందట. అందాల పోటీలతో మహిళా సాధికారిక సాధ్యమని చెబుతున్నారు. అందాల పోటీలకు పెద్దగా విశిష్టత ఏమీ లేదు. కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ములా ఈ రేస్ భారత్లో తొలిసారి అది హైదరాబాద్లో జరిగితే మనకు ఖ్యాతి వచ్చినట్టు కాదా? అవినీతి జరిగినట్ట? పైగా పైసా ఆదాయం లేని అందాల పోటీలను 54 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహించడం, అందులో సగం సర్కారు భరిస్తుంది. అంతేకాదు పైకి 54 కోట్లతో సగం మాత్రం ప్రభుత్వం భరిస్తుందని చెబుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కానీ అసలు లెక్కలు వేరే ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అందాల పోటీలకు అక్షరాల 250 కోట్ల రూపాయలను ఇస్తుంది. రాష్ట్రంలో మహిళలకు నెలకు 2500 రూపాయలు సహా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నిధులు లేవంటూ మాట తిప్పారు. కానీ ఇప్పుడు అందాల పోటీలు అనగానే ముందుకు వెనక ఆలోచించకుండా 250 కోట్లు ఇస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటే 250 కోట్లు ఎక్కడి నుంచి ప్రభుత్వానికి వచ్చాయి? అంగన్వాడీలలో ఏండ్ల తరబడి పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 50 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ముప్పు తిప్పలు పెడుతున్న ప్రభుత్వానికి అందాల పోటీలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా, కనీసం బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేయకుండా అందాల పోటీలు నిర్వహించడాన్ని మహిళా సాధికారతకు నిదర్శనంగా చూడాలని మంత్రి ప్రకటించడం దారుణం కాదా? సర్కారు తీరు కడుపు గంజికి ఏడిస్తే సిగమల్లి పూలకు ఏడ్చినట్లుగా ఉంది. ప్రభుత్వం అంటే ముందు రాష్ట్రం తర్వాత ఏదైనా అనేలాగా ఉండాలి. కానీ కాంగ్రెస్ తీరు చూస్తుంటే మాత్రం బీఆర్ఎస్ కంటే తామే గొప్ప అని నిరూపించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా కూడా కేసీఆర్ ఉద్యమ నేత. ఆయన ఏం చేసినా రాష్ట్రం కోసం మాత్రమే చేశారు. అది ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగును ఏడాదిలోనే తెలుసుకున్నారు. ప్రజలను సమస్యలతో ఇబ్బంది పెడుతూ అందాల పోటీలు నిర్వహించడం అది కాంగ్రెస్కే సాధ్యం.